విజయపురి అనే సామ్రాజ్యాన్ని ధర్మసేనుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన కేవలం కత్తితో రాజ్యాన్ని గెలిచిన వీరుడు మాత్రమే కాదు, బుద్ధిబలాన్ని విద్యను అమితంగా గౌరవించే విజ్ఞానశీలి. ఆయన ఆస్థానంలో దేశదేశాల నుంచి వచ్చిన పండితులు, మేధావులు కొలువై ఉండేవారు. వారిలో అగ్రగణ్యుడు రాజగురువు విశ్వనాథ శాస్త్రి తనకు మించిన మేధావి ఈ భూమి మీదే లేడని గర్వించే మనస్తత్వమైనది. ఒకరోజు రాజసభలో మహారాజు ఒక ముఖ్యమైన ప్రకటన చేయాలని నిర్ణయించుకుంటాడు. మహామంత్రి, మన రాజ్యంలో పండితులకు, విద్వాంసులకు కొదవలేదు. కాని నిజమైన తెలివి అంటే గ్రంథాల్లో ఉన్నదా లేక మనిషి బుద్ధిలో ఉన్నదా అన్నది నాకు ఎప్పుడూ ఒక సందేహమే. అదేమిటి ప్రభూ, మన ఆస్థానంలో విశ్వనాథ శాస్త్రి గారి వంటి మహాపండితులు ఉండగా ఇంకా ఆ సందేహం ఎందుకు? గ్రంథాలు చదివినవారు చాలామంది ఉంటారు మంత్రివర్య. కాని చదవని విషయాన్ని కూడా బుద్ధితో పరిష్కరించగలవారు ఎంతమంది? అందుకే ఒక పరీక్ష పెట్టాలని నేను అనుకుంటున్నాను. పరీక్ష? మహారాజా, ఈ విశ్వనాథ శాస్త్రి ముందు ఏ పరీక్ష అయినా దిగుదుడిపే. మీరు పరీక్ష పెట్టండి, సమాధానం నాదే. మంచిది శాస్త్రి గారు. కాని ఈ పరీక్ష మీ ఒక్కరికే కాదు, ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరికి, పేద ధనిక పండిత పామర భేదం లేకుండా అందరికీ. మహారాజు తన భటులను పిలిచి రాజ్యం అంతటా ఒక చాటింపు వేయించాడు. విజయపురి మహారాజు 3 ప్రశ్నలు వేస్తారు. వాటికి సరైన సమాధానం చెప్పిన వారికి ఆస్థానంలో గౌరవప్రదమైన స్థానం, 1000 వరహాల బహుమతి లభిస్తాయి. పేద ధనిక భేదం లేదు, ఎవరైనా రావచ్చు. ఈ చాటింపు రాజ్యమంతా మారుమోగింది. పండితులు, విద్యార్థులు, వ్యాపారులు, చివరికి సామాన్యులు కూడా ఈ పరీక్ష గురించి మాట్లాడుకోసాగారు. ఆ సామ్రాజ్యం అంచున ఉన్న చిన్న గ్రామమే నందనవనం. అక్కడ గంగయ్య అనే ఒక పేద రైతు తన చిన్న పొలంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. చదువు లేకపోయినా లోకాన్ని, మనుషులను, ప్రకృతిని నిశితంగా గమనించి నేర్చుకున్న జ్ఞానం అతనిది. ఒకరోజు పొలంలో నాగలి దున్నుతూ ఉండగా పక్కింటి రామయ్య పరిగెత్తుకుంటూ వస్తాడు. గంగయ్య, విన్నావా? మహారాజు గారు 3 ప్రశ్నలు వేస్తారట. సమాధానం చెప్తే 1000 వరహాలు. ఆ ఆస్థానంలో పదవి కూడా ఇస్తారట. 1000 వరహాలా? అంత డబ్బు నేను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు రామయ్య. మరి ఆ ప్రశ్నలేమిటో? అదే ఎవరికీ తెలియదు. మహారాజు గారు సభలోనే అడుగుతారట. ఊరి పెద్దలంతా అంటున్నారు, ఇది పండితుల పని, మనలాంటి వాళ్ళు వెళ్లడం దండగాని. నిజమే రామయ్య, మనకు చదువు రాదు, శాస్త్రాలు తెలియవు. కాని ఒక్క మాట, ఈ పొలంలో పంట ఎప్పుడు పండుతుందో, ఏ మేఘం వర్షం ఇస్తుందో, ఏ గింజ ఎప్పుడు మొలకెత్తుతుందో నాకు తెలుసు. ఆ తెలివి కూడా ఒక తెలివే కదా. అది వేరు గంగయ్య, అది పొలం పని. మహారాజు గారి ప్రశ్నలు పెద్ద పెద్ద శాస్త్ర విషయాలై ఉంటాయి. ఏమో రామయ్య, తెలివి అనేది ఎక్కడి నుండైనా రావచ్చు. వెళ్ళి చూస్తాను. గెలిస్తే మా అమ్మకు మంచి వైద్యం చేయించవచ్చు. ఓడిపోతే ఈ రైతుకు ఎలాగూ పోయేదేమీ లేదు. గంగయ్య తల్లి చాలా రోజులుగా జబ్బుతో మంచం పట్టుంది. ఆమెకు మంచి వైద్యం చేయించాలంటే గంగయ్య దగ్గర డబ్బు లేదు. అదే అతన్ని రాజధానికి బయలుదేరేలా చేసింది. మరుసటి రోజు తెల్లవారుజామునే గంగయ్య తన చిరిగిన దుస్తులతో కాలినడకన విజయపురి వైపు బయలుదేరాడు. కొద్ది రోజుల తర్వాత నిర్ణీత దినాన రాజసభ కిక్కిరిసిపోయింది. దేశాల నుంచి వచ్చిన పండితులు, విద్వాంసులు పట్టు వస్త్రాలు ధరించి నుదుటిన విభూతి, చందనం పూసుకొని గర్వంగా కూర్చున్నారు. వారి మధ్య ఒక మూలన చిరిగిన దుస్తులతో దుమ్ము కొట్టుకుపోయిన గంగయ్య సంకోచంగా నిలబడ్డాడు. అతని చూసి కొందరు పండితులు ముక్కు చెట్లించారు. ఏయ్, నువ్వెవరివి? ఈ రాజసభ ఎక్కడా, నువ్వెక్కడా? ఇది పండితుల సభ. మట్టి కొట్టుకుపోయిన నీలాంటి వాడికి ఇక్కడేం పని? స్వామి, చాటింపులో పేదాధనిక భేదం లేదని మహారాజు గారు చెప్పారు. అందుకే వచ్చాను. నేను నందనవనం గ్రామపు రైతును. పేరు గంగయ్య. రైతా? నాగలి పట్టే చేతులు ఈరోజు శాస్త్ర ప్రశ్నలకు సమాధానం చెప్తాయంట. ఒరే రైతు, పొలంలో గేదెల మధ్య ఉండాల్సిన వాడివి ఈ సరస్వతీ నిలయంలో ఎలా అడుగు పెట్టావురా? శాస్త్రి మాటలకు సభలో కొందరు పండితులు ఫక్కున నవ్వారు. గంగయ్య తల వంచుకొని మౌనంగా నిలబడ్డాడు. అప్పుడే మహారాజు ధర్మసేనుడు సభలోకి ప్రవేశించాడు.
అందరూ లేచి నిలబడి నమస్కరించారు. సభికులారా, మీ అందరికీ స్వాగతం. ఈ రోజు ఇక్కడ ఒక ముఖ్యమైన పరీక్ష జరగబోతుంది. శాస్త్రి గారు, ఆ మూలన నిలబడిన వ్యక్తిని ఎందుకలా వెటకారంగా చూస్తున్నారు? మహారాజా, వాడొక సామాన్య రైతట, చదువు సంధ్యా లేనివాడు. ఇలాంటి వాడిని సభలోకి రానివ్వటం పండితులకే అవమానం. వాడిని బయటికి పంపించడం మంచిది. శాస్త్రి గారు, చాటింపులో నేనే స్వయంగా పేద ధనిక భేదం లేదని ప్రకటించాను. ఈ రైతు ఆ మాట నమ్మి ఇంత దూరం కాలినడకన వచ్చాడు. వచ్చిన వారిని పరీక్షించకుండా పంపటం ఈ సింహాసనానికి తగదు. తెలివి దుస్తుల్లో ఉండదు, బుద్ధిలో ఉంటుంది. ప్రశ్నలు అందరికీ ఒక్కటే, సమాధానం ఎవరిది గొప్పదో అదే తేలుతుంది. అలాగే మహారాజా, వీడిని కూడా ఉండనివ్వండి. నా సమాధానం ముందు వీడి అజ్ఞానం మరింత బయటపడుతుంది. మంచిది, అయితే పరీక్ష మొదలు పెడదాం. మొదటి ప్రశ్న, శ్రద్ధగా వినండి. సభంతా నిశ్శబ్దమైంది. మహారాజు తన మొదటి ప్రశ్నను సంధించాడు. ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది ఏది? దాన్ని ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ పట్టుకోలేరు. చెప్పండి, అది ఏమిటి? మహారాజా, ఇది చాలా తేలికైన ప్రశ్న. అత్యంత వేగంగా ప్రయాణించేది గాలి మాత్రమే. తుఫాను వచ్చినప్పుడు గాలి వేగాన్ని ఎవ్వరూ ఆపలేరు. కాబట్టి సమాధానం గాలే. మంచి సమాధానం శాస్త్రి గారు. కానీ గాలిని గోడలతో, పర్వతాలతో కొంతవరకు ఆపవచ్చు. ఇంకా బాగా ఆలోచించండి. మరెవరైనా చెప్పగలరా? ఒక్కొక్క పండితుడు లేచి సమాధానాలు చెప్పసాగారు. ఒకరు కాంతి అనగా మరొకరేమో నీటి ప్రవాహమన్నారు. ఇంకొకరు గుర్రమన్నారు. మహారాజు ఏ సమాధానానికి సంతృప్తి చెందలేదు. చివరికి గంగయ్య మెల్లగా చెయ్యెత్తాడు. మహారాజా, నేను ఒక మాట చెప్పవచ్చా? చూడండి సభికులారా, ఈ రైతు కూడా సమాధానం చెప్తాడట. ఏం చెప్తావో చెప్పు, మాకు కూడా కాస్త వినోదమైనా దొరుకుతుంది. చెప్పు గంగయ్య, నీ సమాధానం ఏమిటి? మహారాజా, ఈ ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించేది మనిషి మనసు. కళ్ళు మూసి తెరిచేలోపు మనసు ఇక్కడి నుండి సముద్రాల అవతలి దేశాలకు వెళ్లి వస్తుంది. గతంలోకి భవిష్యత్తులోకి క్షణంలో ప్రయాణిస్తుంది. గాలికి అడ్డుగోడలున్నాయి, కాంతికి చీకటి అడ్డు. కాని మనసుకు ఏ అడ్డూ లేదు. దాన్ని ఎవరూ ఆపలేరు, బంధించలేరు, పట్టుకోలేరు. గంగయ్య సమాధానం వినగానే సభంతా ఒక్క క్షణం నిశ్శబ్దమైంది. ఆ తర్వాత పండితులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. మహారాజు ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. అద్భుతం గంగయ్య, సరిగ్గా ఇదే నేను ఆశించిన సమాధానం. మనసు కంటే వేగంగా ప్రయాణించేది ఈ సృష్టిలో మరొకటి లేదు. చదువుకున్న పండితులకు తట్టని సమాధానం ఒక రైతుకు తట్టింది. భేష్! ఇదేదో అదృష్టం వల్ల చెప్పి ఉంటాడు. ఒక పల్లెటూరు రైతు నాకంటే తెలివిగా ఆలోచించడం అసంభవం. తరువాత ప్రశ్నకు వీడి బండారం బయటపడుతుంది. మహారాజు రెండవ ప్రశ్నకు సిద్ధమయ్యాడు. సభలో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇక రెండవ ప్రశ్న, ఈ భూమి మీద ఒక మనిషికి అత్యంత విలువైన సంపద ఏది? బంగారం, వజ్రాలు, రాజ్యాలు కావు. అన్నింటికంటే విలువైనది ఏమిటో చెప్పండి. మహారాజా, ఈ ప్రశ్నకు సమాధానం విద్య. విద్యాధానం సర్వధనాల్లోకెల్లా గొప్పది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. విద్య ఉన్నవాడిని ఎవ్వరూ దోచుకోలేరు. విద్యే అన్నింటికంటే విలువైన సంపద. విద్య విలువైనదే శాస్త్రి గారు. కానీ విద్య లేని వాడి జీవితం వ్యర్థమా? విద్య లేకుండా కూడా గౌరవంగా బ్రతికేవారు ఉన్నారు కదా. ఇంకా లోతుగా ఆలోచించండి. పండితులు మళ్ళీ తలో సమాధానం చెప్పారు. ఒకరేమో ఆరోగ్యమని అనగా మరొకరేమో కీర్తి అన్నారు. ఇంకొకరు సంతానం అన్నారు. మహారాజు తల అడ్డంగా ఊపాడు. గంగయ్య మళ్ళీ మెల్లగా చెయ్యెత్తాడు. గంగయ్య, చెప్పు, నీ సమాధానమేమిటి? మహారాజా, ఈ భూమి మీద మనిషికి అత్యంత విలువైన సంపద కాలం. పోయిన బంగారం మళ్లీ సంపాదించవచ్చు. పోయిన ఆరోగ్యం వైద్యంతో తిరిగి రావచ్చు. కోల్పోయిన విద్యను మళ్లీ నేర్చుకోవచ్చు. కానీ గడిచిపోయిన ఒక్క క్షణాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి తిరిగి తీసుకురాలేదు. రాజైనా పేదవాడైనా రోజుకు లభించేది 24 గంటలే. దాన్ని ఎలా వాడుకుంటున్నామన్నదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. కాబట్టి కాలమే అత్యంత విలువైన సంపద. గంగయ్య మాటలు సభలోని ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. పండితులు సైతం తలలూపారు.
మహారాజు సింహాసనం దిగి గంగయ్య దగ్గరికి వచ్చాడు. గంగయ్య, నువ్వు చెప్పిన ఈ సత్యం వెలకట్టలేనిది. మహారాజులు కూడా మర్చిపోయే సత్యమిది. కాలం విలువ తెలిసినవాడే నిజమైన ధనవంతుడు. రెండవ ప్రశ్నకు నీదే సరైన సమాధానం. ఇది నా పరువు ప్రశ్నగా మారింది. ఈ రైతు 2 ప్రశ్నలకు సమాధానం చెప్పాడే, నేనేమో చెప్పలేకపోయాను. 3వ ప్రశ్నకైనా వీడిని ఓడించకపోతే ఈ సభలో నా తల ఎక్కడ పెట్టుకోవాలి? ఎలాగైనా ఈ 3వ ప్రశ్నలో వీడిని బోల్తా కొట్టించాలి. శాస్త్రి మనసులో ఒక కుట్ర మెదిలింది. అతను మహారాజు దగ్గరికి వచ్చాడు. మహారాజా, ఒక విన్నపం. 3వ ప్రశ్నను తమరు కాకుండా నన్నడగనివ్వండి. ఈ రైతు నిజంగా తెలివైనవాడు లేక అదృష్టవంతుడో తేల్చడానికి నా ప్రశ్నే సరైన గీటురాయి అవుతుంది. సరే శాస్త్రి గారు, మీ ప్రశ్న న్యాయంగా ఉండాలి, మోసం మెలిక లేకుండా ఉండాలి. అడగండి. ఒరే రైతు, బాగా విను. నా ప్రశ్న చాలా సులభమైనది. చెప్పు, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయి? సరిగ్గా లెక్క చెప్పాలి. ఒక్క నక్షత్రం తేడా వచ్చినా నీ సమాధానం తప్పే. చెప్పగలవా? శాస్త్రి ప్రశ్న వినగానే సభలో గుసగుసలు మొదలయ్యాయి. ఆకాశంలోని నక్షత్రాలను ఎవరు లెక్కించగలరు? ఇది సమాధానం లేని ప్రశ్న. గంగయ్యను ఓడించడానికి శాస్త్రి వేసిన ఉచ్చు. ఇది అన్యాయం. నక్షత్రాలను లెక్కించడం ఎవరికి సాధ్యం? శాస్త్రి కావాలనే ఈ రైతును ఇరికించాలని చూస్తున్నాడు. నిజమే. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియదు. పాపం ఆ రైతు ఓడిపోతాడు. మహారాజు ముఖంలో కూడా కొంత ఆందోళన కనిపించింది. ఈ ప్రశ్న న్యాయంగా లేదని ఆయనకు అర్థమైంది. కాని శాస్త్రికి మాటిచ్చిన తర్వాత ఆపలేని పరిస్థితి. అందరూ గంగయ్య వైపే చూశారు. గంగయ్య మాత్రం ప్రశాంతంగా ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి నవ్వాడు. శాస్త్రి గారు, మీ ప్రశ్నకు నా దగ్గర ఖచ్చితమైన సమాధానం ఉంది. ఆకాశంలో ఉన్న నక్షత్రాల సంఖ్య సరిగ్గా నా గొర్రెల వంటి మీద ఉన్న వెంట్రుకల సంఖ్యకు సమానం. ఏమిటి? గొర్రెల వెంట్రుకల? ఇదేం సమాధానం? నీ గొర్రెల వంటి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో ఎవరికి తెలుసు? అదే కదా శాస్త్రి గారు, నా దగ్గర నా గొర్రెలు ఉన్నాయి. మీకు నమ్మకం లేకపోతే మీరే వాటి ఒంటి మీద వెంట్రుకలు లెక్కించండి. ఎన్ని వెంట్రుకలు ఉంటే అన్ని నక్షత్రాలు. ఒక వెంట్రుక తేడా వచ్చినా నా సమాధానం తప్పని ఒప్పుకుంటాను. మీరు ముందు వెంట్రుకలను లెక్కించి ఆ తర్వాత ఆకాశంలోని నక్షత్రాలను లెక్కించి నా సమాధానం తప్పని నిరూపించండి. గంగయ్య మాటలు వినగానే సభంతా ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. శాస్త్రి ముఖం వివర్ణమైంది. నక్షత్రాలను లెక్కించడం ఎంత సాధ్యమో గొర్రెల వెంట్రుకలను లెక్కించడం కూడా అంతే అసాధ్యం. తన ప్రశ్నలోని మోసాన్ని గంగయ్య అదే తెలివితో తిప్పికొట్టాడు. ఈ రైతు మామూలుడు కాదు. పండితులకు తట్టని తెలివి వీడి దగ్గర ఉంది. భళా! ఇది మోసం. సరైన సమాధానం చెప్పకుండా ఎదురు ప్రశ్న వేయటం న్యాయం కాదు. శాస్త్రి గారు, మీ ప్రశ్నకు సమాధానం ఎవ్వరూ లెక్కించి చెప్పలేరని మీకు తెలుసు. సమాధానం లేని ప్రశ్న వేసి నన్ను ఓడించాలనుకున్నారు. కొన్ని ప్రశ్నలకు తెలివితో మాత్రమే సమాధానం దొరుకుతుంది, లెక్కలతో కాదు. భలా గంగయ్య, భలా. శాస్త్రి గారు నీకు ఉచ్చు వేశారనుకుంటే ఆ ఉచ్చును నువ్వు అతని మెడకే చుట్టావు. సమాధానం లేని ప్రశ్నకు ఇంతకంటే గొప్ప సమాధానమే ఉండదు. 3వ ప్రశ్నలోనూ నువ్వే గెలిచావు. మహారాజు సింహాసనం దిగొచ్చి గంగయ్య భుజం మీద చెయ్యి వేశాడు. సభికులంతా లేచి నిలబడి గంగయ్యను అభినందించారు. విశ్వనాథ శాస్త్రి తల వంచుకొని నిలబడ్డాడు. సభికులారా, ఈరోజు ఒక గొప్ప సత్యం మన కళ్ల ముందు నిరూపితమయ్యింది. తెలివి అనేది పట్టు వస్త్రాల్లో ఉండదు, నుదుటి విభూతిలో ఉండదు, బిరుదుల్లో ఉండదు. అది మనిషి బుద్ధిలో, అతని అనుభవంలో, అతని వినయంలో ఉంటుంది. చదువులేని ఈ రైతు చదువుకున్న పండితులందరినీ తన బుద్ధితో గెలిచాడు. మహారాజా, నేను తప్పు చేశాను. చదువే సర్వస్వమని, నా పాండిత్యమే గొప్పదని నేను గర్వించాను. ఈ రైతును చిన్న చూపు చూశాను. కానీ నిజమైన జ్ఞానం ముందు నా పాండిత్యం వెలవెలబోయింది. గంగయ్య, నన్ను క్షమించయ్యా. నీలో ఉన్న తెలివి, వినయం నాలో లేవు. అయ్యో శాస్త్రి గారు, అలా అనకండి. మీ పాండిత్యం గొప్పది. నాకు అక్షరం ముక్క కూడా రాదు.
మీరు చదివిన గ్రంథాలు నేను ఎప్పుడూ చూడను కూడా చూడలేదు. కాకపోతే పొలంలో పనిచేస్తూ ప్రకృతిని గమనిస్తూ మనుషులను అర్థం చేసుకుంటూ నేను నేర్చుకున్న పాఠాలు కొన్ని ఉన్నాయి. చదువు ఒక తెలివి అయితే అనుభవం మరో తెలివి. రెండూ కలిస్తేనే మనిషి పరిపూర్ణుడు అవుతాడు. గంగయ్య మాటలకు శాస్త్రి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతను గంగయ్య చేతులు పట్టుకున్నాడు. గంగయ్య, నీ మాటలే నీ గొప్పతనానికి నిదర్శనం. గెలిచినా గర్వం లేదు, ఎదుటివాడిని తక్కువ చెయ్యవు. ఈరోజు నువ్వు నాకొక ప్రశ్నకు సమాధానం మాత్రమే కాదు, నా జీవితానికి ఒక పాఠాన్ని కూడా నేర్పావు. చూశారా, గెలిచిన వాడిలో వినయం, ఓడిన వాడిలో సంస్కారం. ఇదే నిజమైన విజయం. గంగయ్య, నేను ప్రకటించిన విధంగా 1000 వరహాలు, ఆ స్థానంలో గౌరవప్రదమైన పదవి నీకు లభిస్తాయి. ఈ రోజు నుండి నువ్వు నా ఆస్థానంలో రాజసలహాదారుగా కొనసాగుతావు. మహారాజా, మీ దయకు ధన్యుడిని. కాని ఒక్క చిన్న విన్నపం. ఈ 1000 వరహాలు నాకు మంజూరు చేస్తే వాటితో ముందు నా జబ్బు పడిన తల్లికి వైద్యం చేయించుకుంటాను. ఆ తర్వాత మిగిలిన సొమ్ముతో మా గ్రామంలో పేద పిల్లలకు ఒక పాఠశాల కట్టించాలని కోరుకుంటున్నాను. చదువులేని నేను పడిన ఇబ్బందులు మరెవ్వరూ పడకూడదు మహారాజా. గంగయ్య మాటలు వినగానే మహారాజు, సభికులు అందరూ ఆశ్చర్యపోయారు. 1000 వరహాలు తన సొంత సుఖం కోసం కాకుండా తల్లి కోసం, ఊరి పిల్లల చదువు కోసం వాడాలనుకునే అతని మంచితనం అందరి హృదయాలను గెలిచింది. గంగయ్య, నీ తెలివికి నేను ముగ్ధుడినయ్యాను. కానీ నీ మంచితనానికి నతమస్తకుడిని. 1000 వరహాలు కాదు, నీ గ్రామంలో పాఠశాల కట్టించే బాధ్యత ఈ రాజ్యానిదే. నీ తల్లికి రాజవైద్యులే చికిత్స చేస్తారు. మహారాజా, నాదొక కోరిక. ఆ పాఠశాలలో పిల్లలకు పాఠాలు చెప్పే గురువుగా నన్ను నియమించండి. నా పాండిత్యాన్ని గర్వం కోసం కాకుండా ఈ పేద పిల్లల భవిష్యత్తు కోసం వాడుకుంటాను. గంగయ్య నేర్పిన పాఠాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను. అద్భుతం శాస్త్రి గారు. గర్వం వదిలి సేవ వైపు అడుగు వేసిన మీకు అభినందనలు. గంగయ్య తెలివి, శాస్త్రి పాండిత్యం రెండూ కలిసి ఈ రాజ్యంలో ఎందరో పేద పిల్లల జీవితాలను మారుస్తాయి. ఆ రోజు సభలో ఒక గొప్ప మార్పు మొదలైంది. గర్వంతో నిండిన పండితుడు వినయాన్ని నేర్చుకున్నాడు. చిన్నచూపు చూడబడిన రైతు గౌరవాన్ని పొందాడు. ఆ తర్వాత గంగయ్య సలహాదారుగా ఎన్నో సందర్భాల్లో తన బుద్ధి బలంతో రాజ్యానికి మేలు చేశాడు. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని చెప్తుంది. తెలివి, విజ్ఞానం అనేవి కేవలం గ్రంథాల్లో, పదవుల్లో, పుట్టుకల్లో ఉండవు. వినయంగా జీవితాన్ని గమనించి అనుభవం నుంచి నేర్చుకునే ప్రతి ఒక్కరిలో అవుంటాయి. ఎదుటివారిని వారి దుస్తుల్ని బట్టి, హోదాన్ని బట్టి తక్కువగా అంచనా వేయకూడదు. నిజమైన గొప్పదనం బయట రూపంలో కాదు, లోపల బుద్ధిలో, మంచి మనసులో ఉంటుంది. చూశారుగా, ఈ కథలో మీకు బాగా నచ్చిన మలుపేది? గంగయ్య మొదటి సమాధానమా, లేక నక్షత్రాల ప్రశ్నకు అతనిచ్చిన చతురమైన బదులా? మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో వెంటనే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని నీతి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.